హాయ్ వెజ్ ఫుడీస్. ఈరోజు మీరు అమితంగా ఇష్టపడే మంచి పసందైన రుచికరమైన వంటను చూపించబోతున్నాను. అదే మష్రూమ్ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: 400 గ్రామ్స్ మష్రూమ్స్, కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు 6, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1, బఠానీ 1 కప్పు, ఆయిల్, స్మాల్ సైజులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు కొద్దిగా, గరం మసాలా 1 స్పూను, కసూరి మేతి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, మసాలా దినుసులు బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, మిరియాలు, ఇలాచి, జీలకర్ర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. తరువాత వేరే స్టవ్ని ఆన్ చేసుకోండి. దానిపై ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దానిలో మసాలా దినుసులు వేసుకోండి. మసాలా దినుసులు వేగిన తర్వాత దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ముక్కలన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈలోగా మష్రూమ్స్ని ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈలోగా కర్రీ ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఒకే సమయంలో ఈ విధంగా 2 స్టవ్స్ ఆన్ చేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది. అలాగే కర్రీ కూడా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మష్రూమ్స్ ఒకసారి కలుపుకున్న తర్వాత అవి బాయిలింగ్ అయినాయో లేవో చెక్ చేసుకోండి. బాయిలింగ్ అయిపోయినాయి అనుకున్న తర్వాత వాటిని స్ట్రెయినర్తో సపరేట్ చేసుకోండి. అలాగే కర్రీని కూడా ఒకసారి కలుపుకోండి. కర్రీ దాదాపుగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి కర్రీని చల్లారబెట్టుకోవాలి. ఆ తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఒక ప్యాన్ పెట్టుకోండి. దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో ముందుగా స్మాల్ సైజులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకోండి. ఉల్లిపాయలు వేగాక దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని దానిలో బఠానీలు వేసుకొని ఒకసారి కలుపుకొని దానిలో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని కూడా వేసేసుకోండి. అలాగే 1 కప్పు నీళ్లు పోసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని చక్కగా బాగా కలిసేలా కలుపుకోండి. గుర్తుంచుకోండి, కర్రీ ఉడికినంతసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. తర్వాత దానిలోనే బాయిలింగ్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసేసి చక్కగా కలుపుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు అలా వదిలేండి. అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కర్రీ ఉడికేంత వరకు. ఇప్పుడు కర్రీ ఉడికిపోయింది. దానిలోనే తగినంత ఉప్పు, మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకొని దానిలో 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. వీటన్నిటిని వేసుకున్నాక కర్రీని మరొకసారి కలుపుకోండి. ఆ తర్వాత దానిలో కసూరి మేతిని చేతితో క్రష్ చేసుకుంటూ వేసుకోండి. కసూరి మేతిని వేసినాక కర్రీని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి దానిలో ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, లేదా పాలమేగడైనా వేసుకోవచ్చు. అంతే, మీరు ఎంతగానో ఎదురు చూసే వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ. చూడగానే ఎంతో టెంప్టింగ్గా వెంటనే తినేయాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ రెసిపీని చేసుకొని హ్యాపీగా రోటీతో కానీ మీకు ఇష్టమైన వాటితో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా? అయితే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.